నరసింహ నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీని కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ చిత్రము బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించినటువంటి విషయం తెలిసిందే. ఈ యొక్క చిత్రము అప్పట్లో కూడా దాదాపుగా 1000 రోజుల పైగా ఆడి చరిత్ర సృష్టించింది. అయితే అలాంటి చిత్రాన్ని నేటితో 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి మొన్న 30వ తేదీన ఈ యొక్క చిత్రంను రిలీజ్ చేశారు. అయితే హైదరాబాదు, కర్నూలు మరియు గుంటూరు వెస్ట్ ఈ యొక్క సీడెన్ అన్ని ఏరియాలో కలిపి దాదాపుగా 115కు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు 1,50,00,000 పైగా వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే మొన్న రిలీజ్ చేసినటువంటి మగధీర చిత్రం కూడా రామ్ చరణ్ బర్త్డే కావడంతో ఆ రోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మగధీర చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర కేవలం 40 లక్షల నుంచి 60 లక్షల రేంజ్లో కలెక్షన్లు వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే బాలకృష్ణ హావా కొనసాగింది రిలీజ్లో అని చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే మగధీర మరియు నందమూరి బాలకృష్ణ ఈ యొక్క 2 చిత్రములలో లెజెండ్ చిత్రము బాక్సాఫీస్ దగ్గర రిలీజ్లో కాసుల వర్షం కురిపించి పై చేయి సాధించింది. మరి రెండవ రోజు కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి కలెక్షన్ చేస్తుందో చూద్దాం.